బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఉద్యోగులపై వస్తున్న వరుస ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల కంప్యూటర్ ఆపరేటర్ కొంతమంది మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల విషయం మరొక ముందే అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరొక ఉన్నతాధికారిపై ఉద్యోగుల సంఘం పేరుతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. సదరు ఉన్నతాధికారి తన కింద పనిచేసే ఉద్యోగులపై వృత్తిపరమైన వేధింపులతో పాటుగా వారిని లంచాల డిమాండ్ చేశారన్న ఆరోపణలు మున్సిపల్ ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఆరోపణలపై మున్సిపల్ అత్యున్నతాధికారి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చి బాధితులపై చర్య తీసుకోవాలంటూ తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ మేనేజర్ గా పనిచేస్తున్న రవి కిషోర్ పై మున్సిపల్ ఉద్యోగుల సంఘం తరపు నుంచి ఈ రామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు సంబంధించి మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ అప్పిలేట్ కమిషనర్ రాజమహేంద్రవరం పేరిట వచ్చిన ఆదేశాలు వివరాలు విజువల్స్ రచ్చా మీడియా మీకు ఎక్స్క్లూజివ్ గా ప్రజెంట్ చేస్తోంది. ఇక ఈ విషయంపై ఆగస్టు 21 నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన విచారణ జరిగింది, విచారణ అధికారిగా ఎవరిని నియమించారు అనే విషయం మీద ప్రశ్నార్థకంగా మారింది. మున్సిపల్ మేనేజర్ కంటే కింది స్థాయి అధికారిని నిబంధనలకు విరుద్ధంగా విచారణగా అధికారిగా నియమించారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంపై వివరాలు తెలుసుకునేందుకు రచ్చా మీడియా మున్సిపల్ కమిషనర్ యేసుబాబును విచారణ అధికారిని సంప్రదించేందుకు ప్రయత్నించిన వారు ఫోన్లో అందుబాటులోకి రాలేదు. అయితే రామకృష్ణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో మహిళలపై తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ రవికిషోర్ చేస్తున్న అకృత్యాలను అడ్డుకోవాలని లిఖిత పూర్వకంగా ఉండటం గమనార్హం. దీంతో పాటు పలు విభాగాల్లో పనిచేస్తున్న మున్సిపల్ ఉద్యోగుల నుండి లంచాలు తీసుకోవడమే కాకుండా స్వయంగా కమిషనర్ కూడా మేనేజ్ చేస్తున్నారని విషయాన్ని ఫిర్యాదులు సైతం చేర్చడం గమనార్హం. ఒకవేళ విచారణ చేపట్టవలసి వస్తే ఒక అధికారిపై ఫిర్యాదు వచ్చిన విషయంపై అతని కంటే సుపీరియర్ అధికారినే విచారణ అధికారిగా నియమించాల్సి ఉంటోంది. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో మేనేజర్ కంటే సుపీరియర్ అధికారిగా ఉన్న కమిషనర్ విచారణ జరపాలి, లేదంటే వేరే చోట నుంచి ఇక్కడ విచారణ అధికారి నియమించాల్సి ఉంటోంది. ఇవేమీ కాకుండా మేనేజర్ సబార్డినేట్ ఎక్కడ విచారణ అధికారిగా నియమించినట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. సదరు కంప్లైంట్ ఇచ్చిన రామకృష్ణ మేనేజర్ భాష యాసతో పాటుగా పూర్తి సవివరంగా 2 పేజీల కంప్లైంట్ ను ఏసీబీతో పాటు మున్సిపల్ ఉన్నతాధికారులు స్థానిక శాసనసభ్యులకు పంపినట్లుగా లేఖలో ఉండటం గమనార్హం. ఫిర్యాదు ఇచ్చి దానిపై విచారణ చేయమని దాదాపు 2 నెలలు కావస్తున్న ఈ వ్యవహారంలో ఎటువంటి విచారణ జరిగింది, బాధితులకు న్యాయం జరిగిందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. ఇక ఇదే విషయంపై పూర్తి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.